గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ కిరణ్. సో ప్రతిరోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మనము వర్డ్ ఆఫ్ ద డే అనేది చూస్తున్నాం. దీని ద్వారా ప్రతిరోజు ఒక వర్డ్ ఇప్పటి వరకు 98 ఎపిసోడ్స్ అయితే చేసాం మనము. సో 98 అంటే ఆల్మోస్ట్ ఆల్ 50 వర్డ్స్ అయితే మనం చేసామండి. సో గుర్తుపెట్టుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుందండి. అండ్ మోరోవర్ ఈ రోజున వర్డ్ ఆఫ్ ద డే ఏంటో చూసేద్దాం. అంతకన్నా ముందు కలపడం. మన అమ్మ పొద్దునే లేచి మన కోసం అన్నం వండుతుంది, కూర చేస్తుంది. కూర చేస్తున్న కలపరా అంటుంది. ఆ కలపడాన్ని ఏమంటామండి ఇంగ్లీష్లో? అదే ఈరోజు వర్డ్ ఆఫ్ ద డే చూసేద్దాం పదండి. ఈరోజు వర్డ్ ఆఫ్ ద డేలో భాగంగా ఈరోజు చూసే వర్డ్ వచ్చేసి స్టిర్. స్టిర్ అంటే కలపడం, ఎల్స్ ఇట్లా గెలకడం అని ఉందండి. యాక్చువల్గా జనరల్గా గెలకడం అని అంటారు, కలపడం అంటారు. కూర కలపడాన్ని ఎస్పెషల్గా కిచెన్ టైప్ ఆఫ్ థింగ్లో ఏంటంటే కలపడం అని చెప్పేసి అంటాం. ఓకే, మిక్స్ అని కాకుండా స్టిర్ అని అనాలండి. నెక్స్ట్ దీనికి వచ్చేసి పాస్ట్ ఫాము స్టిర్డ్, STIRRED, స్టిర్డ్. పాస్ట్ పార్టిసిపుల్లో కూడా స్టిర్డ్ అనే వస్తుందండి. ఇలా మన డైలీ లైఫ్లో జరిగే వాటిని చేసే ప్రతి ఒక్క యాక్షన్కి, ప్రతి పనికి కూడా మనము దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అనుకుంటుంటే ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఐడియా వచ్చేస్తుంది అండ్ ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో అది నా ఇంటెన్షన్ అండి. సో మీరు గుర్తుపెట్టుకుంటారనుకుంటున్నాను. అలాగే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుందండి. ప్లీజ్ స్టిర్ ద బ్యాటర్ వెల్. దయచేసి ఆ పిండిని కొంచెం జాగ్రత్తగా కలుపు. ఓకే, సో దెర్ ఈజ్ అ కర్రీ ఆన్ ద స్టవ్, గో స్టిర్ వన్స్. అక్కడ కర్రీ ఉంది స్టవ్ మీద, ఒకసారి కలిపి రాపో. ఇలా మనము వాడచ్చండి. సో ప్లీజ్ మీరు కూడా ఒక 2-3 వర్డ్స్ని నేను ఇచ్చినవి కాకుండా మీ ఓన్గా చేయండి. అది రైటా రాంగా అనవసరం అండి. మనము ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. సో ఇలా మనం నేర్చుకుంటాం. సో అదండి. గుడ్ డే టు యూ ఆల్. ఈవినింగ్ యాక్టివిటీలో మళ్ళీ కలుద్దాం.